వరుస విజయాలతో నేచురల్ స్టార్ నాని కెరియర్ జోరుగా సాగుతోంది. వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేస్తూ నాని యువతలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద నాని చిత్రాలు కాసుల పంట పండిస్తుండటంతో టాలీవుడ్ లో నిర్మాతలకు నాని మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. నాని నటించిన తాజా చిత్రం నిన్ను కోరి. జెంటిల్మన్ చిత్రంలో నానితో జోడీ కట్టిన నివేదా థామస్ మరో అతనితో నటించింది. హీరో ఆదిపినిశెట్టి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఎప్పట్లాగే నాని నటించిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా నిన్ను కోరి చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే యుఎస్ లో ఈ చిత్రం మొదటి షో పడింది. ఈ చిత్రాన్ని చూసిన ఆడియన్స్ రెస్పాన్స్ ఈ విధంగా ఉంది. వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేస్తున్న నాని ఈ చిత్రంలో కూడా నటనతో మెప్పించాడు. ప్రత్యేకంగా ఎమోషనల్ సీన్స్ లో నాని నటించిన విధానం చాలా బాగుంది. నివేదా థామస్, ఆదిలతో పాటు ఈ చిత్రానికి నటుడు మురళీ శర్మ కూడా మేజర్ హైలైట్ గా నిలిచాడు. ఈ చిత్రం యువతకు, ముఖ్యంగా ఏ సెంటర్ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది. స్లోగా సాగే స్క్రీన్ ప్లే, పాత ఫార్ములాతో ఉండే ప్రేమ కథ, అందులోని బ్రేకప్ అంశాలు ఈ చిత్రానికి మైనస్లుగా చెప్తున్నారు. ఎప్పటిలాగే నాని చిత్రాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో కూడా ఉంది. కమర్షియల్ గా ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బాగానే ఉంది. యాజ్ ఎ పూజారి జూనియర్ ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్ కొంచెం స్టైలిష్ గా ఉంటాడు. సో అలాంటి మూవీసే సెట్ అవుతాయి అన్నమాట. ఇలా పంతులు లాగా ఇలా సెట్ కాకుండా